నంద్యాల జిల్లాలో ముచ్చుమరి మండలానికి చెందిన బాలిక కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. మొదట నదిలో పడేశామని చెప్పిన నిందిత బాలురు ఆ తర్వాత పూడ్చిపెట్టామని చెప్పారు. ఇలా ఊహించని మలుపు తిరుగుతున్న ఈ కేసులో మరో ట్విస్ట్ ఎదురైంది. ముచ్చుమరి బాలిక కేసులో క్రైమ్ సినిమాని మించిన ట్విస్టులు నెలకొంటున్నాయి. ముఖ్యంగా నేరం చేసిన పిల్లలను తల్లిదండ్రులు ఇక్కడ కూడా వెనకేసుకొస్తున్నారని బాలిక తల్లిదండ్రులు ఆరోపించారు. అసలు నిందిత మైనర్ బాలురు 7వ తేదీ బాలికను కృష్ణానది సమీపంలోకి తెచ్చి అత్యాచారం చేసి ఆపై గొంతు నిలిమి చంపి మల్యాల కాలువలో పడవేసినట్లు తెలిపారు. గజ ఈతగాళ్లతో అక్కడ వెతికించారు పోలీసులు. ఆ తర్వాత పంపు హౌస్లో వేశామన్నారు. అయితే 5 రోజుల తర్వాత శుక్రవారం నాడు ముచ్చుమరి శ్మశాన వాటికలో పూడ్చిపెట్టామని, కొంతసేపు కేసీ కణవలో పడివేశామని ఇలా పలు రకాలుగా పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు. దీంతో శుక్రవారం నాడు పోలీసులు ముచ్చుమరి, కొణిదల, పగిడాల ప్రాంతాలలో గాలింపు చర్యలు చేపట్టారు. అంతేకాక ముచ్చుమరి ప్రాంతంలో శ్మశాన వాటిక వద్ద చెట్లను తొలగించి చూశారు. అయినా బాలిక మృతదేహం లభ్యం కాలేదు. దీన్ని బట్టి చూస్తే పోలీసులను మీరు తప్పుదోవ పట్టిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేగాక మైనర్ బాలురకు ఇన్ని తెలివితేటలు ఉంటాయా, వీరి వెనక ఎవరైనా ఉన్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎన్ని రోజులు వెతికినా మృతదేహం లభ్యం కాదని నిందిత బాలుల్లోని ఒకరి తండ్రి బాలిక తల్లితో ఇంటికి వెళ్లి చెప్పినట్లు బాధితురాలు జిల్లా కలెక్టర్ ఎస్పీకి స్వయంగా తెలిపారు. దీంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఆదివారం నాడు అన్నం తిని 11 గంటలకు ఇంట్లోంచి బయటకు వెళ్ళిందని, ఆ రోజు నుంచి కనబడలేదని బాలిక తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆదివారం మరుసటి రోజు పోలీసులు చెప్తేనే ఆ దారుణం వెలుగు చూసిందన్నారు. 3 మైనర్ పిల్లలు అమ్మాయిని అత్యాచారం చేసి చంపేశారని పోలీసులు తెలిపారన్నారు. పిల్లల కుటుంబానికి తమకు ఎలాంటి గొడవలు లేవని, అయితే దీని వెనక బాలుర తల్లిదండ్రుల హస్తం కూడా ఉందని బాలిక తండ్రి అనుమానం వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల హస్తం లేకపోతే పిల్లలు అంత పకడ్బందీగా చేయలేరు కదా అని బాలిక తండ్రి అన్నారు. బాలుడి తండ్రి సవాలు చేశాడు. నెల రోజుల్లోపు కాలువలో బాలిక మృతదేహం దొరికించుకోండి, దొరకదు అని పందెం కాశాడని అన్నారు. అమ్మాయిని కనిపెట్టండి చూద్దామని ఇంటికొచ్చి సవాల్ చేశాడని బాలిక తల్లిదండ్రులు ఆరోపించారు. అతను ఎందుకలా అన్నాడో తమకు తెలియదని, అసలు వాళ్ళకి మాకు గొడవలు లేవని అన్నారు. తమ బిడ్డ మృతదేహం వీలైనంత త్వరగా అప్పగిస్తే దహన సంస్కారాలు చేసుకుంటామని, త్వరగా వెతికి పెట్టమని కోరారు. మైనర్లు కాబట్టి శిక్ష తగ్గించకూడదని, కఠినంగా శిక్షించాలని, తప్పు చేస్తే ఎవరైనా తప్పే అని, చిన్నపిల్లలనైనా పెద్దవాళ్ళనైనా ఒకేలా శిక్షించాలని కోరారు. తమ బిడ్డ ఎలా అయితే శిక్ష అనుభవించిందో ఆ నిందితులు కూడా అలాంటి శిక్ష అనుభవించాలని బాలిక తల్లిదండ్రులు కోరారు. మనం చేసుకుందామని అనుకుంటే కూడా కనీసం బాడీ కూడా చూపించడం లేదు. ఆ పిల్లలు ఏం చేయాలా సార్ అర్థమవుతలేదు. అంటే ఆ పిల్లలే అనే అనుమానం ఎందుకు వచ్చింది? చూపించినారంట పాప సారు, చిన్న పాప ఆ పిల్లలే అని చెప్పి చూపించినారంట. సార్ వాళ్ళు కస్టడీలోకి తీసుకొని విచారణ కూడా చేస్తున్నారు. వాళ్ళు సార్ వాళ్ళు కూడా బాగానే పట్టుకొని బాగానే చేస్తున్నారు సార్. ఇంకా ఇంతవరకు ఏది చెప్పడం లేదు. ఈడ అని చూపించడమే తప్ప, అక్కడ కినాల్లో అని చెప్తారు, నాడు బాయిలు అంటాడు, నాడు శ్మశానంలో అని చెప్తున్నారు. నిన్న వచ్చి చూపించిపోయినారంట. ఎక్కడ కనపడడం లేదు. అంటే రోజుకు ఒక మాట చెప్తున్నారు. కేసును మలుపు తిప్పుతున్నారా లేకపోతే ఏంది అనేది అర్థం కావడం లేదు సార్. కనీసం చంపి ఉంటే మా పాపను మాకు ఇస్తే దానం చేసుకున్నాం అంటే కూడా ఇవ్వడం లేదు. చూపిస్తే కూడా చాలు సార్, మాకు మా పాపను మేము ఎత్తుకపోయి దానం చేసుకుంటాం. ఇంత దారుణంగా ఉంటే ఏం చేయాలి సార్, ఏం అర్థం కావడం లేదు. వైరెడ్డి శబరమ్మ మాకు అండగానే ఉంది, బాగానే ఉండి దగ్గరుండి పాపం చూసుకుంటుంది. మామే అన్న పవన్ అన్న కొంచెం రాన్నాను, ఏదోరా వాళ్ళమన్నా మేము నీ కొరకే చూస్తున్నాం అన్న. పవన్ అన్న నీ కొరకే చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం సార్ రండి సార్, కొంచెం మీరు వచ్చి మాకు న్యాయం చేయండి సార్. వచ్చి మీరు మాకు న్యాయం చేయండి. కనీసం బాడీ అప్పగియండి సార్, మాకు బాడీ అప్పగివ్వండి. దానం చేసుకుంటామన్నా. రండి అన్న సార్, రండి అన్న. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ చూడండి సార్, మా బతుకులు బీద వాళ్ళం సార్. మేము పాపను చంపి కనీసం మా పాపను మాకు ఇవ్వాలంటే కూడా ఇంక చూపించలేదు. అంతకులు చంపేసినామని అంటున్నారు. కనీసం చంపితే పలానా చోట ఉంది దానం చేసుకుంటారు అని అంటే కూడా మేము దానం చేసుకుంటాం. చూపించడం లేదు ఇంతవరకు. రావాలన్నా పవన్ అన్న, నువ్వు వస్తేనే మాకు న్యాయం జరుగుతుంది సార్. రావాలి మీరు. చెప్పమ్మా, అసలు నుంచి కాలువలో ఎత్తుకుతున్నారు కదా 5 రోజులుగా, దొరకట్లేదు, ఏమనుకుంటున్నారు మీరు? మా పాప మాకు దొరికితే చాలన్నా. మేడం వన్స్ మేడం చట్నీ కావాలి, ఇంకా ఉండాలి, నేను కూడా ఉంటా ఇక్కడ. ఇద్దరు నువ్వు కూడా తింటు.
ఉంది. నా కొడుకులు అక్కడ ఎక్కలాడుతున్నారు ఇప్పుడు చూడు మేము అంతా వచ్చినాం మాట్లాడి వినపడదు మాట్లాడాలి కదా చెప్పాలి కదా చెప్పాలి కదా కొద్దిసేపు పడుకోబెట్టి బాగాలేకుంటే అమ్మని తీసుకుపోయారు ఇప్పుడే వాళ్ళమ్మ ఏమి తినలేదు కదా ఇంకా నీరస మాదిరి వచ్చేసి అదే మొన్నటి వచ్చి నువ్వు బలకరించినప్పుడే మీరు ఇటు జరగండి. ఎవరైతే ఎక్కడ పడేసినారు అని చెప్పాలి. 144 తెలుసు తెలుసు బాబా అమ్మమ్మ ఇది ఎక్కడ ఉంది పాయింట్